ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. లూకా సువార్త 12:7. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ఆకాశ పక్షులు అయంట విత్తవు కోయువు, వాటికి గురిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. పక్షులే ఏమి దేనికి టెన్షన్ పడకుండా, దేనికి భయపడకుండా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాయి కదా. అటువంటిది పక్షుల్ని కూడా దేవుడు నోటి మాటతో సృష్టించాడు. కానీ మనల్ని మాత్రము ఆయన స్వహస్తాలతో, ఆయన ప్రియబిడ్డలుగా మనల్ని సృష్టించాడు కదా. అటువంటిది మనం ఎందుకు భయపడాలి? ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా మనకు తోడుగా ఉంటాడని ఆయన వాక్యము ద్వారా ఆయన సెలవిచ్చాడు కదా. మనం ఎందుకు భయపడాలి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని విచారింపకడి, అనుమానమును కలిగి ఉండకడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నాయని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడు, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి. చూసారా, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యినది. ఎందుకు భయపడ్డము? ఎందుకు టెన్షన్ పడ్డము? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనం అనేకమైన వాటికంటే శ్రేష్ఠులము. అందుకే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అటువంటి కొద్ది మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.